హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో, ఈరోజు మనం చాప్టర్ 2 గురించి చూద్దాము. బట్ ప్రీవియస్ వీడియోలో మనం చెప్పినట్టు సెల్ఫ్ ఇమేజ్ మీద మీరందరూ వర్క్ చేశారని అనుకుంటున్నాను. అట్లీస్ట్ మీ గురించి మీకున్న లైక్ ఆ సెల్ఫ్ ఇమేజ్, ఆ బ్లూ ప్రింట్‌ని కొంచెమన్నా తెలుసుకున్నారు. కొంచెమైనా దాని మీద టైం వెచ్చించారని నేను అనుకుంటున్నాను. సో, లెట్స్ మూవ్ టు చాప్టర్ 2. చాప్టర్ 2లో ఏంటంటే మన రచయిత, మన ఆథర్ ఎవరైతే ఉన్నారో ఆయన మనలో ఒక సక్సెస్ మెకానిజం ఉంది అండ్ దాన్ని ఎలా మేల్కొల్పాలి అన్నది చెప్పారు. ఆయన ఇంకొకటి కూడా ఏం చెప్పారంటే, లైక్ ఒకవేళ మీరు మీ కలల దిశగా నమ్మకంతో ముందుకు సాగితే అండ్ మీరు ఊహించిన జీవితాన్ని నిజంగా జీవించడానికి ప్రయత్నిస్తే ఒకరోజు మీరు ఊహించిన విజయాన్ని చూస్తారు అని. ఇప్పుడు ఒక చిన్న క్వశ్చన్ మీకు. మీరు ఎప్పుడైనా ఇలా ఆలోచించారా? లైక్ మన మనసు ఎలా ఉందో, నిజంగా ఎలా పనిచేస్తుంది? ఎందుకు కొంతమంది సహజంగా చాలా సక్సెస్ఫుల్ అవుతారు, మరి కొందరు ఎందుకు అంత కష్టపడి అదే స్థాయిలో ఉండిపోతారు? సింపుల్గా చెప్పాలంటే ఇది లక్ కాదు. అంటే ఒక అదృష్టం, కేవలం అదృష్టం మాత్రమే కాదు. ఇది మనలో ఉన్న సిస్టమ్ అన్నమాట. అంటే మన లోపల ఒక సీక్రెట్ సిస్టమ్ ఉంది. అంటే మనందరిలో ఒక ఆటోమేటిక్ సిస్టమ్ ఉంది. ఆటోమేటిక్ సిస్టమ్ అంటే ఏంటి? మనకి తెలియకుండానే అది పనిచేస్తూ ఉంటుంది. ఇప్పుడు శ్వాస అనేది మనకు ఆటోమేటిక్. మనమేమి ఊపిరి పీల్చాలని పీల్చము, ఊపిరి వదలాలని వదలము కదా! మనం ఏ పని చేస్తున్నా దానికి సహజంగానే అది చేసుకుంటూ పోతుంది. ఆ శ్వాస అనేది ఆడుతూ వెళ్తుంది. అలా అనమాట. ఒక ఆటోమేటిక్ సిస్టమ్ అన్నది ఉంది మనకి. ఒక సీక్రెట్ సిస్టమ్. కానీ అదేం చేస్తుందంటే మన జీవితాన్ని ఒక దిశలో నడిపిస్తూ ఉంటుంది. ఒక మాటలో లైక్ క్రిస్ప్‌గా చెప్పుకోవాలి. ఒక మాటలో చెప్పాలి, ఈ ఆటోమేటిక్ సిస్టమ్ అంటే అది మనకి ఒక సక్సెస్ మెకానిజం లాంటిది. మీరు అడగొచ్చు, ఇలాంటి సిస్టమ్ అన్నది ఒకటి నిజంగా ఉందా అన్నది. ఏమో మరి చూద్దాం అందరం కలిసి. సో, ఒక చిన్న ఉడతని ఊహించుకోండి. దానికి లైక్ ఒక ఉడత గురించి థింక్ చేస్తే దానికి ఎవరు చెప్పారు గింజలు సేకరించాలి, లేదా వింటర్ సీజన్ కోసం నిల్వ పెట్టుకోవాలి అని? ఎవరు పనిగట్టుకుని నేర్పించారు కదా దానికి. అయినా అది చేస్తుంది. ఎందుకు? దాని లోపల ఒక సహజమైన గైడెన్స్ సిస్టమ్ ఉంది అందుకనేసి. సరే, పోనీ పక్షులను ఊహించుకుందాం ఇప్పుడు. ఇప్పుడు వేల కిలోమీటర్లు ఎగురుతూ సరైన వాతావరణం ఉన్న చోటుకి చేరుతాయి కదా! వాటికి ఎవరు నేర్పారు? పోనీ ఆ దారి ఇలా ఉందని ఎవరు చెప్పారు వాటికి? ఎవ్ అసలు ఎవరు వాటిని గైడ్ చేశారు? బయట వాళ్ళు ఎవరు కాదు. వాటికి అవే తెలుసుకుంటాయి. అంటే వాటి లోపల ఒక సిస్టమ్ ఏదైతే ఉందో ఆటోమేటిక్ సిస్టమ్, అది వాటికి నేర్పిస్తుంది. మరి ఇప్పుడు మీరు ఒక క్వెషన్ అడగొచ్చు. మరి ఇలాంటి సిస్టమ్ మనుషుల్లో కూడా ఉందా అని. ఉంది. కానీ ఇంకా పవర్ఫుల్‌గా ఉంది. జంతువులేంటి? బ్రతకడానికి మాత్రమే ప్రోగ్రామ్ అయ్యి ఉంటాయి. అంటే బతకాలి, ఫుడ్ తెచ్చుకోవాలి, దేనికి దొరకకుండా ఉండాలి, అంతే. కానీ మనుషులు ఏం చేస్తాం? మనకు కేవలం బ్రతకడం కోసం కాదు, మనం సృష్టించడానికి పుట్టాం. మనకేంటి? సంతోషము, ప్రేమ, ఆప్యాయత, ఇవన్నీ మనకు కావాలి. అండ్ ఎప్పుడూ నిరంతరం మనం ఎవాల్వ్ అవుతూ ఉండడానికి ఇష్టపడుతూ ఉంటాం కదా! అండ్ మనం క్రియేట్ చేయడానికి వచ్చాము. కాన్షియస్‌గా క్రియేట్ చేయడానికి. అంతే కాన్షియస్‌గా జంతువులు కానీ, ఇవి కానీ ఏమైనా క్రియేట్ చేస్తున్నాయా అంటే లేదు. మనిషికి మాత్రమే అది సాధ్యమవుతుంది. సో, ఇక్కడే మనకి అసలైన మ్యాజిక్ ఉందనమాట. మనకి మాత్రమే ఒక ప్రత్యేకమైన గిఫ్ట్ ఉంది. అది ఏంటి అంటే, ఒక జంతువుకి, ఒక మనిషికి తేడా చూపగలిగేది ఏంటి అంటే ఊహాశక్తి, ఇమాజినేషన్. ఇది జంతువులకు ఉంటుందా అంటే ఉండదు. మనం ఒక హ్యూమన్ ఫామ్‌లో మనం ఏంటి, ఒక కొత్త జీవితాన్ని ఊహించుకోవచ్చు. ఒక వ్యాపారం ఊహించవచ్చు. మన ఫ్యూచర్ వర్షన్‌ని క్రియేట్ చేయొచ్చు. ఇది మన పవర్. అదే ఒక గుర్రం ఉందనుకోండి, నేను ఇక్కడ బిజినెస్ పెడదాము, ఇక్కడ పానీపూరి బండి పెడదాం, ఇలా ఉండదు కదా! దానికి ఊహాశక్తిలో ఉండదు. ఓకే, ఆకలేసింది తినాలి. లేదా ఏదో ముప్పు పొంచి ఉంది, నన్ను నేను రక్షించుకోవాలి. అంతే కదా వాటికి. సో, మనకున్న సూపర్ పవర్ ఏంటి? మన ఫ్యూచర్ వర్షన్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇమాజినేషన్, ఊహాశక్తితో మనం కావాలనుకున్న దాన్ని, ప్రతిదాన్ని మనము క్రియేట్ చేయొచ్చు.
కానీ చాలా వరకు మనం చేసే పొరపాటు ఏంటంటే, మన ఇమాజినేషన్‌ని దేనికి వాడతాం? అనవసరమైన ఆలోచనలకు, భయాలకు, డే డ్రీమింగ్‌కి అంటే పగటి పూట కలలంటారు కదా! అలాంటి దాంటికి. అంటే పవర్ ఉంది. మనకి పవర్ ఉంది. కానీ అదొక డైరెక్షన్‌లో ఉందా అంటే లేదు. గాట్ ఇట్. ఇప్పుడు నాకు ఒక వ్యక్తితో గొడవ అయిందనుకోండి. మనమేంటి బెస్ట్ వేలో ఊహించుకోవచ్చు. ఓకే. ఫైన్. రేపన్న రోజు ఆహ్, నాకు డే అంతా హ్యాపీగా అవుతుంది. నాకు ఇలా ఉండాలి, అలా ఉండాలని ఊహించుకోవచ్చు. కానీ మనమేం చేస్తాము, వీడు కనుక మళ్ళీ వస్తే వీడిని అలా అంటాను, ఇలా అంటాను అని ఊహించుకుంటూ ఉంటాం. సో, చూసారా మన ఇమాజినేషన్ ఎటువైపుకెళ్తుందో, మనకి ఏది కావాలో దాని వైపు కాకుండా, మనకి ఏది వద్దని అనుకుంటున్నామో, ఏదైతే మనల్ని ఇబ్బంది పట్టిందో దాని వైపుగా వెళ్తూ ఉంది. సో, మన పవర్ ఏదైతే ఉందో అది కరెక్ట్ డైరెక్షన్‌లో లేదనమాట. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ మనం తీసుకోవాలంటే సన్ రేస్ ఉన్నాయి కదా! సన్ రేస్ ఏమవుతుంది సాధారణంగా ఆహ్, వేడినిస్తుంది. లైక్ ఒక సూర్యకిరణం మన మీద పడిందంటే వేడిగా ఉంటుంది కదా! కానీ అదే కాంతి అదే సన్ రేస్‌ని మనం ఒక మ్యాగ్నిఫైజింగ్ భూతద్దంలో పెట్టి కాన్సంట్రేట్ చేస్తే ఏమవుతుంది? అది అగ్ని అవుతుంది. సేమ్ సన్ రైజే కదా! నార్మల్‌గా మనం పొద్దున్న లెగిసిన దగ్గర నుంచి చూస్తున్న సూర్యుడే. ఆ పడుతున్న కాంతులు అవి నార్మల్‌గా వెచ్చగా ఉంటాయి అంతే. అంతకు మించి ఏమవ్వవు. అదే మనం భూతద్దం పెడితే ఏమవుతుంది? ఆ పవర్ అంతా కూడా కాన్సంట్రేట్ అవుతాయి. ఒక దగ్గరికి చేరుతాయి. అది స్ట్రాంగ్‌గా అవుతుంది. సో, ఒక నిప్పుని రాజేస్తుందనమాట. అదేవిధంగా మన ఇమాజినేషన్ కూడా ఒక ఎయిమ్ లేకుండా ఉంటే ఏమవుతుంది? ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తది అంతే. అదే ఒక పర్పస్‌తో కూడి ఉంటే ఏమవుతుంది? అది ట్రాన్స్‌ఫర్మేషన్ కింద అవుతుంది. అంటే ఒక దిశలో ఉంది అనంటే కనుక అది మనకి ట్రాన్స్‌ఫర్మేషన్‌ని తీసుకొస్తుందనమాట. ఇప్పుడు అసలు ఫార్ములా ఏంటి అన్నది తెలుసుకుందాం. ఇప్పుడు మన జీవితాన్ని ఎలా క్రియేట్ చేసుకోవచ్చు అంటే, మనం ఒక నిర్ణయం తీసుకొని, దాన్ని మనం మన మైండ్‌లో స్పష్టంగా ఊహిస్తే, అది మన సెల్ఫ్ ఇమేజ్‌లో సెటిల్ అవుతుందనమాట. ఫస్ట్ చాప్టర్‌లో చెప్పుకున్నాం కదా! సెల్ఫ్ ఇమేజ్ అంటే ఏంటి అని. సో, అందులో ఎళ్లి సెటిల్ అవుతుంది. అక్కడి నుంచి మన ఇన్నర్ సిస్టమ్ పనిచేయడం ప్రారంభిస్తుంది. మరి ఫలితం ఎలా ఉంటుంది? మనం ఏ దిశగా అయితే నడవడం ప్రారంభిస్తామో, మనకి ఆపర్చునిటీస్ అన్నీ కూడా కనిపించడం మొదలవుతూ ఉంటాయన్నమాట. చివరికి మనకి అదే గోల్ చేరుకుంటాము. మరి ఇది నిజంగా మన జీవితంలో ఎలా పనిచేస్తుంది అంటే, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు స్టార్‌బక్స్ ఫౌండర్ ఉన్నారనుకోండి. హావర్డ్ స్కల్స్ ఎవరో. ఇతను ఇటలీలో ఒక చిన్న కాఫీ షాప్స్ ఆహ్, ఇటలీలో చిన్న కాఫీ షాప్స్ చూసారు. కానీ అతను కాఫీనే చూడలేదు. అతను ఒక ఎక్స్‌పీరియన్స్ ఊహించాడనమాట. ఆనందం అంటే ఒక ఒక ఆ కాఫీ తాగుతున్నప్పుడు జనానికొచ్చే ఆనందం, లేదా ఒక ప్లేస్‌లో కూర్చొని తాగుతుంటే లైక్ ఒక కనెక్షన్, ఒక స్పెషల్ ఫీలింగ్. అతనేమనుకున్నాడు, ఇదే అనుభవాన్ని ఇదేదైతే అనుభవాన్ని ప్రపంచం మొత్తానికి ఇవ్వాలి అనేసి. తన ఊహ ఏమైంది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా స్టార్‌బక్స్ ఎంత ఫేమస్ పాపులర్ కాఫీ బార్ అయిపోయింది చెప్పండి. సో, దీని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? మన ఇమాజినేషన్ చాలా చిన్న విషయం. మన ఊహాశక్తి, మన ఊహ చాలా చిన్న విషయం అయితే కాదు. ఎందుకంటే అది మన ఫ్యూచర్‌ని డిజైన్ చేసే ఒక టూల్. ఒక కరెక్ట్ వేలో మనం యూజ్ చేసుకుంటే కనుక ఫ్యూచర్‌ని డిజైన్ చేసే ఒక టూల్. అదే మనం రాంగ్ వేలో ఒక దిశగా లేకుండా దానికి ఒక డిసిప్లిన్ లేకుండా ఇష్టం వచ్చినట్టు ఊహిస్తూ పగటి కల్లులు చేస్తూ ఉంటే ఏంటంటే మన ఫ్యూచర్ ఏదైతే ఉందో దాన్ని డిస్ట్రాయ్ చేసుకునేది కూడా డిస్ట్రాయ్ చేసుకునే టూల్‌లో కూడా ఇది యూజ్ అవుతుంది. సో, ఇప్పుడు మనం సింపుల్‌గా ఒక పవర్‌ఫుల్ ట్రూత్ చెప్పుకోవాలి అంటే ఆహ్, మనం ఒక మెషిన్ కాదు. కానీ మనలో ఒక పవర్‌ఫుల్ సిస్టమ్ ఉంది. అది కంప్యూటర్‌లా పనిచేస్తుందనమాట. మనం ఏం గోల్ ఇస్తే అది దాన్ని అచీవ్ చేయడానికి మనల్ని గైడ్ చేస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ ఒక చిన్న క్యాచ్ ఉంది. అదేంటంటే అది సిస్టమ్. మనం మీకు సక్సెస్ ఇవ్వగలదు లేదా ఫెయిల్యూర్ కూడా క్రియేట్ చేయగలదు. అది డిపెండ్ అవుతుంది. దేని మీద డిపెండ్ అవుతుంది? మనం ఇచ్చే ఇన్‌స్ట్రక్షన్స్ మీద డిపెండ్ అవుతుంది. చెప్పాను కదా! ఇప్పుడు ఆఫీస్‌లో నాకు ఈరోజు ఎవరో ఒకళ్ళొచ్చి నన్ను ఇబ్బంది పెట్టారనుకోండి. సో, నేను నా ఇమాజినేషన్‌ని రేపన్న రోజు ఓకే. రేపన్న రోజున నేను ఆఫీస్‌కి వెళ్తాను. నాకు అద్భుతమైన ప్రాజెక్ట్స్ వస్తాయి. లేదా అద్భుతమైన కలీగ్స్‌ని కలుస్తాను. హ్యాపీగా నా డే సాగుతుంది. లంచ్ హ్యాపీగా తింటాను. చాలా
మీటింగ్స్ అన్నీ పర్ఫెక్ట్‌గా జరిగాయి. ఈ విధంగా ఆలోచిస్తే ఏమవుతుందంటే అది నాకు సక్సెస్‌ని నా డే అంతా బ్యూటిఫుల్‌గా తీసుకొస్తుంది. అలా కాకుండా నిన్న ఎవడైతే నన్ను తిట్టాడో వీడిని రేపొస్తే వీడి మీద ఇలా చెప్దాము, అలా చేద్దాము, ఇలా అనుకుంటే ఏమవుతుంది అనంటే కనుక అది ఫెయిల్యూర్‌కి లీడ్ చేస్తుంది. నిన్న ఏదైతే సంఘటన జరిగిందో అది మనకి నచ్చలేదు. దానిని అద్భుతంగా మనం క్రియేట్ చేసుకోవాలా. నిన్నట్లాగే మళ్ళీ జరిగి మళ్ళీ దాంట్లో నుంచి మనం హీరోగా మనం బిహేవ్ చేసేసి ఈసారి వాడిని అణగదొక్కేయాలని అనుకోవాలా. మన మైండ్ ఇలాగే యాక్ట్ చేస్తుంది. మీకు ఇప్పటికే మీరు ఏ విధంగా ఆలోచిస్తూ ఉంటారు ప్రతి సిట్యుయేషన్‌లో అన్నది మీకు ఆహ్, లోపల తిరుగుతూ ఉండుంటుంది. లైక్ చూడండి, ఏదైనా ఒక సిట్యుయేషన్ వచ్చిందనుకోండి. ఆ సిట్యుయేషన్‌ని మనం ఎలా డీల్ చేస్తున్నాము? ఓకే. ఆ మూమెంట్‌కి ధైర్యంగా డీల్ చేసిన తర్వాత దాని గురించి ఏ విధంగా ఆలోచిస్తున్నాము? నెక్స్ట్ టైమ్ ఇలాంటి సమస్యొస్తే ఏం చేద్దామని అనుకుంటున్నాం? ఇలాంటి థాట్స్ అన్నీ కూడా మనకి చూపిస్తాయి. మనం ఎందుకు సక్సెస్సో లేకపోతే ఫెయిల్యూర్‌గా మిగిలిపోతున్నాము? మనం ఏ విధమైన ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తున్నాము ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సిస్టమ్‌కి అన్నది. అండ్ మనకి ఈ చిన్న విషయంలో నుంచి మేజర్ టేక్ అవే అంటే మనం తీసుకోగలిగిన గొప్ప విషయం ఏంటంటే, మన జీవితాన్ని మార్చాలంటే బయట పరిస్థితులు మార్చాల్సిన అవసరం లేదు. మన ఇమాజినేషన్, మన ఊహాశక్తి ఏదైతే ఉందో దాన్ని సరిగ్గా వాడాలి. మన మనసుకి క్లియర్ డైరెక్షన్స్ అన్నవి మనం ఇవ్వగలగాలనమాట. సో, ఒక చిన్న క్వెషన్ మీకు. మీరు ఇప్పటి వరకు మీ ఇమాజినేషన్, మీ ఊహాశక్తిని ఎలా వాడుతున్నారన్నది పేపర్‌లో రాయండి. భయాల కోసమా? లేకపోతే మీ ఫ్యూచర్‌ని క్రియేట్ చేసుకోవడానికా? ఏంటి అన్నది. సో, ఇది మీకు ఆహ్, ఆహ్, ఈ వీడియో లో మీకు లైక్ ఒక ఎక్సర్సైజ్ అంటే నెక్స్ట్ ఎక్సర్సైజ్ అంటే మీ ఇమాజినేషన్‌ని మీరు ఎలా వాడుతున్నారు? భయాల కోసమా? లేకపోతే మీ ఫ్యూచర్‌ని మీరు క్రియేట్ చేసుకోవడానికా? థింక్ చేయండి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సక్సెస్ పొందాలి లేదా రైట్ డైరెక్షన్‌లో తీసుకెళ్ళాలి, ఏ విధంగా తీసుకెళ్ళాలి అన్నదాన్ని తెలుసుకునే కన్నా ముందు మనం ఏ విధంగా మన జీవితంలో మనం వ్యవహరిస్తున్నాము అన్నది మనం తెలుసుకోవాలి కదా! వాట్ వి ఆర్ అన్నది మనకు తెలిసినప్పుడు వాట్ వీ కెన్ డూ, వాట్ బెటర్ వీ కెన్ డూ, మనం ఏం చేయగలుగుతాము, ఏది అద్భుతంగా చేయగలుగుతాము అన్నది మనం తెలుసుకోవచ్చు. సో, ఈ రోజుకి మీకు హోంవర్క్ ఏంటంటే ఆలో మీరు ప్రతి ఆలోచన చేసేటప్పుడు ఏ విధంగా చేస్తున్నారు అన్నది మీరు మీ ఇమాజినేషన్, మీ ఊహాశక్తిని ఏ విధంగా యూజ్ చేస్తున్నారు? ఏ విధంగా మీరు థింక్ చేస్తున్నారు? ఏ విధమైన భావోద్వేగాలను వాటికి కలుపుతున్నారు? ఇవన్నీ కూడా లిస్ట్ చేయండి. లిస్ట్ చేస్తే సకానికి సగం మనకి ప్రాబ్లమ్ క్లియర్ అయినట్టే. మనం ఏ దిశగా వెళ్తున్నాము, ఏ విధంగా మనం కంట్రోల్ చేస్తున్నామో మనల్ని అన్నది తెలిస్తే, ఏ విధంగా మనం నెక్స్ట్ స్టెప్స్ వేయాలి అన్నది మనకి చాలా ఈజీ అయిపోతుందనమాట. సో, ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. హోప్ మీరందరూ కూడా ఏదైతే చిన్న చిన్న విషయాలు ఆల్రెడీ మీకు తెలిసిన విషయాలే మళ్ళీ తెలుసుకుంటున్నారో, లేకపోతే మళ్ళీ గుర్తు చేసుకుంటున్నారో అయ్యుండొచ్చు. సో, వీటితో పాటు ఎక్సర్సైజెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చేయండి. అప్పుడు మాత్రమే మనం గ్రో అవ్వగలుగుతాం. జస్ట్ ఒక బుక్ విన్నామా అయిపోయిందా అన్నట్టు కాకుండా లెట్స్ పుట్ ఇట్ టు యాక్షన్. ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మనము ట్రై చేద్దాం. ఒకవేళ మీరు అద్భుతంగా థింక్ చేస్తున్నారనుకోండి, గుడ్. లేదు, మీ ఇమాజినేషన్, మీ ఊహాశక్తిని వేరే వాటికి మళ్ళించి సరిగా అది ఉపయోగపడకుండా చేసుకుంటున్నారనుకోండి, ఇది రైట్ టైం. ఒక 10 సంవత్సరాల తర్వాత తెలిసే కన్నా ఈరోజు తెలిస్తే బెటర్ కదా! మనం చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది కదా! సో, ఆ విధంగా తీసుకునన్నా మీరు ఎక్సర్సైజెస్ అన్నది చేయండి. సో, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. మీకున్న హోంవర్క్ వచ్చి మీరు ఇప్పటి వరకు మీ ఇమాజినేషన్‌ని ఎలా వాడుతున్నారు? భయాల కోసం వాడుతున్నారా? లేకపోతే మీ ఫ్యూచర్ క్రియేట్ చేసుకోవడానికి వాడుతున్నారా? ఏ విధంగా వాడుతున్నారు? ఎలాంటి భావోద్వేగాల్ని యూజ్ చేస్తున్నారు? ఎలాంటి థింకింగ్ చేస్తున్నారు? అది ప్యూర్‌గా ఊహాశక్తి కింద, ఇమాజినేషన్ కింద వెళ్తుందా? లేదంటే డే డ్రీమ్స్, పగటి కలలుగా మిగిలిపోతున్నాయా? మీరేదైతే అనుకున్నారో దాన్ని సాధించగలిగారా లేదా? ఒకవేళ సాధించలేకపోతే ఎటువంటి ఆలోచనలు వాటిల్ని మీకు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇమాజినేషన్ ఎటువైపు వెళ్తుంది అన్నదే. సెకండ్ థింగ్ అది అయిపోయిన తర్వాత మీకు వీలుంటే మీరు ఏదైతే గోల్స్ అనుకున్నారో వాటికి అవి అయినాయా లేదా? ఒకవేళ అవ్వట్లేదు అని అంటే కనుక ఎలాంటి థింకింగ్, ఈ పర్టిక్యులర్ గోల్ కోసం నేను ఎటువంటి థింకింగ్ చేశాను అన్నది కూడా మీరు లిస్ట్ డౌన్ చేయండి. మీకు బెటర్ క్లారిటీ వస్తుంది మీ పట్ల. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. బాయ్ అంటిల్ దెన్.